ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా పూల మొక్కలు చాలా పూలు పూస్తాయండి ప్రతిరోజు. పువ్వులన్నీ ప్రతిరోజు మార్నింగ్ పూస్తాయి, కానీ ఈ చెట్టు మాత్రం ఈవినింగ్ టైంలో పూస్తాయి ఈ పువ్వులు. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. నేను మా ఇంట్లో కాకర చెట్టు పెంచుతున్నాను. ఇదిగో చూడండి ఒకసారి ఎలా ఉందో. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి. మాకు రోజు మందారం పూలు బాగా వస్తాయి ఇక్కడ చెట్టుకి. ప్రతిరోజు పూజ చేసుకునేదానికి. అలాగే నేను టమాటా చెట్టు వేసాను ఇక్కడ. ఈ తొట్లో టమాటా చెట్టు వస్తుంది ఇప్పుడే. చూస్తున్నారా టమాటా చెట్టు? నాకు ఇష్టమైన చెట్టు. ఇప్పుడు మనం దొండకాయలు కాస్తాయండి మా చెట్టుకి. దొండ చెట్టు చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా కాయలు ఉంటాయండి రోజు. ఇందాకే దొండకాయలు కోసాను. దొండకాయ తాలింపు పెడుతున్నాను ఈరోజు. ఈ చెట్టుకి దొండకాయలు కాస్తాయి ఎక్కువగా. ఇదేనండి దొండకాయ చెట్టు. అలాగే మాకు తోటకూర కూడా ఉందండి. ఇక్కడ ఎప్పుడు తోటకూర, దొండకాయలు అన్నీ ఉంటాయి. ఇక్కడ మాకు తోటకూర బాగా వస్తుంది. ఆకు వచ్చినప్పుడంతా నేను అది కోసి తాలింపు పెడుతూ ఉంటాను. ఇక్కడేమో ఉసిరి చెట్టు ఉంది. సీజన్ బట్టి ఉసిరికాయలు బాగా వస్తాయి ఇక్కడ. మా పిల్లలైతే నేను ఉసిరికాయలు బాగా కోసుకొని బాగా తింటామండి. అలాగే పచ్చడి కూడా చేసుకొని ఊరగాయ కూడా పెట్టుకుంటాను. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ మల్లె చెట్టు ఉందండి. మల్లెపూలు డైలీ మల్లెపూలు వస్తుంది. మల్లెపూలు చాలా బాగుంటాయి. ప్రతిరోజు మల్లెపూలు వస్తాయండి. ఇక్కడ మునక్కాయలు ఉంటాయి. మునగ చెట్టు ఉందండి. మునక్కాయలు బాగా చాలా బాగా వస్తాయి ఈ చెట్టుకి. ఏరా టిఫిన్ ఇక్కడ తింటున్నారా? అజయ్, డైనింగ్ టేబుల్ లాగా బాగుంది ఇక్కడ. అక్షిత, అనుకోకుండా మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి. నేను చూసుకునేసరికి సడన్ గా గ్యాస్ అయిపోయింది. ఇంట్లో ఎప్పుడు గ్యాస్ అయిపోతుందో కూడా తెలియట్లేదు. నాకు ఇంకొక పొయ్యి కూడా ఉంది, ఒకసారి చూపిస్తాను మీకు. ఇదండి, దీని మీద నేను టీ పెట్టుకుంటానండి. అలాగే కూరలు కూడా చేసుకొని వంట చేసుకుంటాను. ఈ స్టవ్ గురించి మామూలుగా చెప్పాలంటే నాకు ఫస్ట్ లో ఏం తెలీదు దీని గురించి. సిల్వర్ అయితే అసలు తీసుకోవట్లేదు. సిల్వర్ పెట్టాను, ఒకసారి తీసుకోలేదు. ఓన్లీ స్టీల్ గిన్నె మాత్రమే తీసుకుంటది. ఆ స్టీల్ గిన్నెలోనే వంట చేసుకోవాలి, టీ పెట్టుకోవాలి, పాలు కాసుకోవాలి, అన్ని చేసుకోవాలి ఇందులో. నేను ఇప్పుడు టీ పెడుతున్నాను. సార్ మీకు చూపిస్తాను. ఇది ఇలా ఆన్ చేసుకోవాలి మనము. నాకు ఇది ఉండబట్టి ఈ పొయ్యి సేఫ్ అవుతుంది చాలా వరకు. ఇంట్లో ఎప్పుడు సిలిండర్ గబక్కన అయిపోద్దో కూడా మనకు అసలు తెలీదు. అలాంటప్పుడు ఇది మాత్రం మనకి వంట చేసుకోవడానికి, మనకి ఇంట్లో గ్యాస్ లేనప్పుడు ఎప్పుడైనా సరే
ఇక్కడ మాత్రం ఈ స్టవ్ మీద ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎప్పుడైనా సరే మనం ఏమైనా చేసుకోవచ్చండి. పాలు కాసుకోవచ్చు, టీ పెట్టుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు, ప్రతి వంట ఇందులో చేసుకోవచ్చు ఈ స్టవ్ మీద మాత్రం. అలాంటి భయం అయితే లేదు. నాకైతే చాలా వరకు ఇది సేవ్ చేస్తుంది. ఇప్పుడు నేను టీ పెడుతున్నాను. ఇప్పుడు పాలు పోస్తున్నాను. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను టీ తాగుతాను. మామూలుగా నాకు టీ తాగితేనే ఇంట్లో ఏ పనైనా చేసినట్టుగా ఉంటుంది. ఏంటి నేను టీ గురించే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానని అనుకోవద్దండి. నాకు నిద్ర లేవగానే ముందు ఫస్ట్ టీ ఉండాలా. నాకు తలనొప్పి, లేకపోతే టీ తాగితేనే నాకు మైండ్ చాలా ఫ్రెష్ అవుతుంది. ఆ టీ తాగితేనే నాకు ఇంట్లో పనులు కూడా తొందరగా అయిపోతాయి. లేకపోతే ఆ రోజు అంతా నాకు చాలా ఇంట్రెస్ట్ లేనట్టుగా, ఇంట్లో పని చేసుకోనట్టుగా అనిపిస్తుంది. నాకైతే మాత్రం ముందు ఫస్ట్ లేవగానే టీ ఉండాలి. అంటే ఈ కరెంట్ స్టవ్ మీద మామూలుగా మనము సిల్వర్ దబర అయితే పెడితే మాత్రం తీసుకోదండి. ఓన్లీ స్టీల్ గిన్నెలు మాత్రమే పెట్టి ఇందులో వంట చేసుకోవాలి. ఈ పొయ్యి గురించి మాత్రం ప్రత్యేకత అదే. నాకు కొత్తల్లో అయితే ఏమీ తెలియదు ఈ స్టవ్ గురించి. తర్వాత నేను తెలుసుకున్న తర్వాత సిల్వర్ పెట్టాను, అది తీసుకోలేదు. తర్వాత స్టీల్ గిన్నె పెట్టాను, ఇప్పుడు అది తీసుకుంటుంది. దానివల్ల నాకు ఏ ఇబ్బంది లేకుండా నేను మాత్రం దీని మీదే చేసుకుంటున్నాను ఇంట్లో గ్యాస్ లేనప్పుడు. దీని గురించి మీకు చూపిస్తానండి. ఏంటంటే ఇది మనం కొంచెం హీట్ ఎక్కువ పెట్టుకుంటే ఇక్కడే దగ్గరుండి చూసుకోవాలి. లేకపోతే పొంగిపోయి అంతా పడిపోతుంది. ఈ స్టవ్ దగ్గరే నుంచొని ప్రతి పని చేసుకోవాలి. లేకపోతే మొత్తం వృధా అయిపోతుంది. మనం సిమ్లో పెట్టుకోవాలంటే కొంచెం తగ్గించుకోవాలి. ఇందులో నెంబర్స్ ఉంటాయి. మనకి ఎంత కావాలంటే ఎంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు 160 పెట్టుకున్నాము. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు కూడా. ఒకసారి నేను చూపిస్తాను ఇది ఎలా వస్తుంది, ఎలా ఉడుకుతుందో. చూడలేదు కదా, మీకు చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇదిగోండి ఇలా ఉడుకుతుంది. టీ అనేది ఇలా ఉడుకుతూ ఉంటుంది. మామూలుగా అయితే కూరలు చేసుకోవాలంటే దగ్గరుండి చేసుకోవాలి, లేకపోతే కూరలు మాత్రం మాడిపోతాయి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ స్టవ్ మీద మాత్రం. ఏ మాత్రం ఇక్కడి నుంచి లేట్ చేసినా మాత్రం వృధా అయిపోతుంది కూర. టీ అయితే ఇలా రెడీ అవుతుందండి. చూడండి. ఈ స్టవ్ గురించి చెప్పాలంటే అండి, అసలు మనం ఆపేయాలనుకుంటే ఇట్లా డైరెక్ట్ గా ఆపకుండా ఇక్కడ ఆఫ్ చేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత మనం పైన స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి. డైరెక్ట్ గా స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇది ఇబ్బంది అవుతుందండి, ప్రాబ్లం వస్తుంది స్టవ్. ఒక 5 నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. టీ రెడీ అయిపోయిందండి. ఒకసారి నేను రైస్ కడిగి ఇప్పుడే కరెంట్ కుక్కర్లో రైస్ కూడా రెడీ చేసేసాను. రెడీ చేశాను. అలాగే ఈరోజు కూరలు ఎగ్ కర్రీ చేస్తున్నానండి. నేను ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నానండి. అలాగే ఇది మన చెట్లో దొండకాయలు కాస్తాయండి. ఈ కాయలు కోసి నేను ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే